గోదాదేవి ఎవరో మీకు తెలుసా? శ్రీరంగనాథుని ఎలా పెళ్లి చేసుకుందో తెలుసా? తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు నివసించేవాడు. ఆయన అసలు పేరు భట్టనాథుడు. కానీ ఆయన మనసంతా ఆలోచనంతా విష్ణుమూర్తి పైనే నిలిచిపోయాయి. అందుకే అందరూ ప్రేమగా విష్ణుచిత్తుడు అని పిలవడం ప్రారంభించారు. ఒక రోజు తులసి తోటలో సంచరిస్తూ ఉండగా ఒక చిన్న బిడ్డ కనిపించింది. ఆమెని దైవ ప్రసాదంగా భావించి దత్తత తీసుకొని ప్రేమగా కోదయ్ అని పేరు పెట్టాడు. ఆ పేరే తర్వాత గోదాదేవిగా మారింది. గోదా చిన్నప్పటి నుంచే కృష్ణుని ఆటలలో, లీలల్లో, భక్తిలో మునిగిపోయేది. కాలం గడిచే కొద్దీ ఆ భక్తి ప్రేమగా మారింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించేవాడు. తండ్రి దేవునికి తయారు చేసిన పూలమాలలను ముందుగా తానే ధరించి తనను తాను కృష్ణునికి అర్పించినట్టుగా భావించి మురిసిపోయేది గోద. దాన్ని చూసిన విష్ణుచిత్తుడు పడ్డాడు. దేవుని మాల ముందే ధరించడం అపచారం అని తలిచాడు. ఆ రాత్రే విష్ణుచిత్తుడికి స్వయంగా శ్రీ మహావిష్ణువు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కరుణతో చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, ఆమె భూదేవి అవతారం. ఆమె ధరించిన మాలే నాకు ఇష్టం. విష్ణుచిత్తుడి హృదయం ఆనందంతో పొంగిపోయింది. తర్వాత గోద కృష్ణుడిని భర్తగా పొందాలని సంకల్పించి కాత్యాయని వ్రతం చేసింది. తన స్నేహితులతో కలిసి ప్రభాత వేళ స్నానం చేసి పుష్పాలు సమర్పించి కృష్ణుని నామస్మరణలో నిమగ్నమైపోయింది. చివరికి శ్రీరంగనాథుడు స్వయంగా ఆహ్వానం ఇచ్చాడు. గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురావాలని విష్ణుచిత్తునికి ఆజ్ఞ ఇచ్చాడు. వివాహ వధువులా అలంకరించుకున్న గోద గర్భగుడిలోకి అడుగు పెట్టింది. అందరూ చూస్తుండగానే ఆమె దివ్యకాంతిగా మారి శ్రీరంగనాథులలో ఐక్యమైపోయింది. ఆ రోజు నుంచి గోదాదేవి రంగనాథుల దివ్య కళ్యాణాన్ని భోగి రోజున భక్తులు జరుపుకుంటున్నారు. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గోదాదేవి శ్రీ విష్ణు రూపాయ నమః అని కామెంట్ చేయండి.